విజయ గీతిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అక్క, మీరు ఇందాక చెప్పినట్టు అంటే తెలంగాణ వచ్చింది, అది ఎట్లుండాలనుకుంటున్నారు మీరు? అది మాటల్లో కాకుండా అవకాశం ఉంటే ఒక పాటలో. తప్పకుండా. అంటే నవ తెలంగాణ అంటే ఎట్లుండాలంటే చాలా మంది బంగారు తెలంగాణ అంటున్నారు కదా. బంగారు తెలంగాణ అంటే ఎట్లుంటుంది అనేది చెప్తలేరు. బంగారు తెలంగాణ కావాలని అంటే బంగారు తెలంగాణ కంటే బతుకునిచ్చే తెలంగాణ కావాలి. అది మేము కోరుకుంటున్నటువంటి బతుకునిచ్చే తెలంగాణ ఎట్లుండాలి అంటే ధ్వంసం అయిపోయిన చెరువులు కుంటలు ఉన్నాయి కదా, వాటిని పునరుద్ధరింపజేసుకోవాలి. మూసివేయబడినటువంటి పరిశ్రమలు ఉన్నాయి కదా, వాటిని తెరిపించుకోవాలి. అంతే. అట్లనే ఎవరెవరి చేతుల్లో కబ్జా కాబడిన ఇక్కడ భూమి ఎవరైతే దున్నుకోగలుగుతారో, ఎవరు పేదోళ్ళు ఉన్నారో, ఎవరు దళితులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి ఆ భూమి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ భూమితోటి భూముల వెంట నీళ్లతోటి ఉన్నటువంటి సమస్య తెలంగాణ సమస్య. ఆ సమస్య పరిష్కారం అయితే అదే నవ తెలంగాణ. అందుకనే అట్లా ఇప్పుడు ఇదే తెలంగాణ అనుకుంటేనే గుట్టలు గుట్టలు తల్లిపోతున్నాయి, ఎట్లా పోతున్నాయి ఇది మనం ఆలోచించాలి. అదే మీ సింగరేణిలో కూడా అంతే. సింగరేణి కూడా ఓపెన్ కాస్ట్లతోటి మొత్తం కూడా ఛిద్రమైపోతుంది. మలివిడత ఉద్యమం ప్రారంభమైనప్పుడు 1,60,000 మంది కార్మికులు ఉంటే మనకు రాష్ట్ర సహకారం అయ్యేసరికి 60,000 మంది కార్మికులు కుదించబడ్డది. అది ఈ రకంగా ఉంటే అసలు ఎటువైపు పోతుంది తెలంగాణ సమాజం అనేది? ఏం ఆలోచిస్తున్నారు అసలు? పౌర సమాజం ఏం ఆలోచిస్తున్నది అంటే ఎవరు ఏది చెప్తే దానికి తలూపి సరే సరే బాగుందంటే బాగుంది, తానా అంటే తందానా, ఈ రకంగా కాదు కదా. అసలు మన భవిష్యత్తు ఏంది? అంధకారం అయిపోయేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇంత ఉధృతంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమం అప్పుడు కూడా గుట్టలు ఎట్లా తరలిపోతాయి? ఎందుకు ఆపలేకపోతున్నారు? అంటే బహుళజాతి కంపెనీలు ఇక్కడికి వచ్చి వెలిసిన తర్వాత వాళ్ళ ఆఫీసులు ఎట్లుంటున్నాయి? ఇక్కడ వాళ్ళ ఆఫీసులను ఎందుకు మూసివేయించలేకపోతున్నాం? మనం ఇంత శక్తిగా ఉన్నాం కదా వాస్తవంగా. అంటే ఇదే శక్తి ఇప్పుడు వాస్తవంగా ఈ గెలుపు ఓటములలోనే శక్తి అనుకుంటే కూడా లాభం లేదు. అందుకోసము మన శక్తి ఏందనేది కూడా మనకు తెలుసు, కానీ ఆ శక్తిని అసలైన సందర్భంలో అనుకున్న చోట పెట్టలేకపోయినాం. అందుకనే ఆ రకంగా ఆలోచించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. అది ఆలోచించండి. అందుకోసం మేము ఈ మధ్య ఇంకొక విషయం చెప్పాలి. నేను పాట ద్వారా చెప్తా. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం మొదలైన కాడ నుండి చూస్తే ఫస్ట్ క్యాసెట్ తీసింది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నవ తెలంగాణ ఎట్లుండాలనే తీసింది సీడీ కూడా ఫస్ట్ అరుణోదయనే. ఆ దాంట్లో నుంచి ఒక పాట పాడి వినిపిస్తా. మీరు పాట పాడే ముందు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. అన్న దండాలు. నమస్కారం అండి. అన్న సూటిగా విషయం అడగండి. అక్క పాట పాడడానికి రెడీ ఉన్నారు. కాకుండా కొంచెం మంచిగా అడగని అడుగుతామ్మి అక్క. తమ్మి నవ తెలంగాణ, జై తెలంగాణ అక్క. జై నవ తెలంగాణ అక్క. మంచిగా అనిపించింది అక్క. సీఎం గారు అయిపోయిన మన కేసీఆర్ గారు మనకు కూడా మంచిగా జరగాలి, మన తెలంగాణకి ఇదిగా ఉండాలా, మాకందరూ ఇది చేయాలి. మీరు అంతా మాకు పట్టుదలతో ఏదో ఇదిగా జరగాలి. మనకు తెలంగాణకు చాలా కష్టాలు ఉంది, ఏదో లిస్టుకు వచ్చినాం మనము మంచిగా. మొత్తానికి అయితే తనలాంటి తెలంగాణ తెచ్చుకున్నాం, మంచిగా ఉండాలంటావు అంతేనా అన్న? దండాలు. అక్క పాట పాడుతుంది ఇప్పుడు. తప్పకుండా ఉండాలి, మీరంతా కష్టపడాలి. మళ్ళీ కొమ్మల్లో కోయిల చిగురాకు తినుకుంటూ పలికింద నవరాగము, వేరు వీర తెలంగాణము, వేరు వీర తెలంగాణము. కొమ్మల్ల కోయిల చిగురాకు తినుకుంటూ పలికింద నవరాగము, వేరు వీర తెలంగాణము, వేరు వీర తెలంగాణము. కోడి పిల్లల కొరకు గద్దతో పోరిన పెనుగులాడగ తలుగు పెట్టున తెగిపడిన పెనుగులాడగ తలుగు పెట్టున తెగిపడిన పెనుగులాడగ తలుగు పెట్టున తెగిపడిన పించమిప్పి నెమలి కొంచెమే ఆడింది, పించమిప్పి నెమలి కొంచెమే ఆడింది. ఆదివాసులు అడవి నీట మునుగొద్దని దీనుల కన్నీళ్ళ అభివృద్ధి ఎవరికని. కొమ్మల్లో కోయిల చిగురాకు తినుకుంటూ పలికిందే నవరాగము, వేరు వీర తెలంగాణము, వేరు వీర తెలంగాణము, వేరు వీర తెలంగాణము. ఎగిరే పక్షుల స్వేచ్ఛ కురులు పేనొద్దాని, కరువు మోసుకు పల్లె వలస పోవద్దాని, కరువు మోసుకు పల్లె వలస పోవద్దాని, కరువు మోసుకు పల్లె వలస పోవద్దాని. కలము గలము పైన కాటు వేయొద్దాని, కలము గలము పైన కాటు వేయొద్దాని. ఎదురు కాల్పుల పేర నిద్రలేని పల్లె తల్లి శోకంతో తెల్లవారొద్దాని. కొమ్మల్లో కోయిల చిగురాకు తినుకుంటూ పలికిందే నవరాగము, వేరు వీర తెలంగాణము, వేరు వీర తెలంగాణము. కొండంత బలమున్న గుండెల్లో తిటువున్న ఎదలల్లో పెట్టుబడి ఎనుగులే నాటింది, ఎదలల్లో పెట్టుబడి ఎనుగులే నాటింది, ఎదలల్లో పెట్టుబడి ఎనుగులే నాటింది. చెదలోల మెదడును తినడమే నేర్పింది, చెదలోల మెదడును తినడమే నేర్పింది. మనసు ముత్యాల్లాగా కలుకుమంటుండంగా, ఆంక్షల ముల్లొకటి కలుకుమంటుండంగా. మల్ల కోయిల చిగురాకు తినుకుంటూ పలికిందే నవరాగము, వేరు వీర తెలంగాణము, వేరు వీర తెలంగాణము, వేరు వీర తెలంగాణము.
గొలుసు దగి సెదిలన్నీ పంటలతో నిండాలి ప్రతి చినుకు చెర్లల్లో పారాడుతుండాలి ప్రతి చినుకు చెర్లల్లో పారాడుతుండాలి ప్రతి చినుకు చెర్లల్లో పారాడుతుండాలి మండే పొద్దు గాలి ఇంధనం కావాలి మండే పొద్దు గాలి ఇంధనం కావాలి పంచభూతాలన్నీ ప్రజల పంచన చేర కృష్ణ గోదావరులు కరువు నేలకు భార కొమ్మల్ల కోయిల చిగురాకు తినుకుంటూ పలికిందే నవరాగము వేరు వీర తెలంగాణము వేరు వీర తెలంగాణము వేరు వీర తెలంగాణము సర్కారు బడులల్లో సూర్యుడు దయించాలి విజ్ఞాన కుసుమాలు విరబూసి నవ్వాలి విజ్ఞాన కుసుమాలు విరబూసి నవ్వాలి విజ్ఞాన కుసుమాలు విరబూసి నవ్వాలి స్వాభిమానపు వృత్తి స్వావలంబనైతే స్వాభిమానపు వృత్తి స్వావలంబనైతే దేశీయ పెట్టుబడికి పట్టం కట్టాలి పరదేశీ దోపిడి సంస్కృతి తరమాలి కొమ్మల్లో కోయిల చిగురాకు తినుకుంటూ పలికిందే నవరాగము వేరు వీర తెలంగాణము వేరు వీర తెలంగాణము వేరు వీర తెలంగాణము రంగు మార్చిన కొంగలెక్కడ వాలిన గాని దొంగ బుద్ధి మార్చి దోపిడి మానవని దొంగ బుద్ధి మార్చి దోపిడి మానవని దొంగ బుద్ధి మార్చి దోపిడి మానవని తెలిసి కథ చరితాను తెలివితో మెదలుకొని తెలిసి కథ చరితాను తెలివితో మెదలుకొని కలిసి లెమ్మంటుంది నవ తెలంగాణ విశ్రాంతి లేదంది పోరు తెలంగాణ కలిసి లెమ్మంటుంది నవ తెలంగాణ విశ్రాంతి లేదంది పోరు తెలంగాణ కలిసి లెమ్మంటుంది నవ తెలంగాణ విశ్రాంతి లేదంది పోరు తెలంగాణ విశ్రాంతి లేదంది పోరు తెలంగాణ విశ్రాంతి లేదంది పోరు తెలంగాణ. ఇప్పటిదాకా ప్రశ్నలు వేసినటువంటి తమ్ముళ్లకు అన్నలకు బహుశా ఇందులో సమాధానం దొరికిందనే నేను అనుకుంటున్నా. ఈ పాటను ఒక్కసారి మీరు మళ్ళొక్కసారి క్యాసెట్ ఎక్కడైనా దొరికితే మీరు వింటే తప్పనిసరిగా మీరు ఆలోచిస్తారనే నేను అనుకుంటున్నా. కరీంనగర్ నుంచి మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. అన్న దండాలన్నా. నాగరాజన్న నమస్కారం అన్న. విమలక్క, దండాలక్క, లాల్సలా అక్క. లాల్ సలాం లాల్ సలాం అక్క. కూర దేవధరన్నకు, రాజన్నకు, ముఖ్యంగా రంగవల్లక్కకు నివాళులు, బెల్లి లలితక్కకు నివాళులు. అట్లనే ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యాన్ని తీసుకొచ్చిన ఈ రాజ్యం ఇప్పుడున్న రాజులు అధికారం రావడానికి మీలాంటి కళాకారులు కొట్లాడి అమరులైన అందరి కోసం పాదాభివందనాలు. చెప్తాం. అట్లనే ఇప్పుడు ఈ రాజ్యాన్ని కొంచెం మనం కళాకారులు ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడతాం కానీ, అంటే అందులో తప్పులు వ్యతిరేకంగా మాట్లాడతాం కానీ, ఈ రాజ్యాన్ని ఆసరా చేసుకొని ఇదే పోలవరంలో భద్రాచలంలో ఉన్నటువంటి ఆదివాసులకు అక్కడ పాఠశాలలు ఏర్పాటు చేయాలి, ఆరోగ్య కేంద్రాలు దవాఖానాలు ఏర్పాటు చేయాలి, భూములు పంచాలి. ఇవన్నీ జరగాలంటే రాజ్యాంగంతో రాష్ట్రంతో అనుకూలంగానే ఉండుకుంటూ మీరు కొట్టాడుకుంటూ రాజ్యానికి అనుకూలంగా వండుకుంటూ అక్కడ ఆదివాసుల మీద ఇది వరకు పోలీసు దోపిడీ దోపిడీ అణచివేత ఎక్కువ ఉండేది. ఆ అణచివేత లేకుండా మీ కళాకారుల టీం మొత్తం రాష్ట్రంలో ఒక 1000 మంది ఉంటారు అనుకుంటే వీరందరూ కలిసి అక్కడ రూలు కిరాయిలు తీసుకోరు. కిరాయిలు పిల్లలు అక్కడ మీకు గుడిసెలు గుడారాలు వేస్తారు అక్క. మీరు అక్కడ మీ స్కూల్ స్టార్ట్ చేయండి, మీ పరిపాలన స్టార్ట్ చేయండి. అక్కడ ఈ ప్రభుత్వాన్ని ఆసరా చేసుకోండి, సమాంతర ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నాకు రంగవల్లక్క గురించి బెల్లిలత ఇంకా మాట్లాడుతాడు లెక్క కానీ నేను రాజకీయ నాయకుడిని. రంగవల్లక్క గురించి బెల్లిలత గురించి అక్కడ ఆదివాసులకు నిర్వాసితుల గురించి కొంచెం పాట పాడినాలు. మీరు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోండి అక్క. మీరు నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడ సమస్యలు మీకు అర్థమవుతాయి. అది అక్క నా ఆలోచన. అన్న థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. వచ్చిన రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆసరా తీసుకుంటూనే సమాంతరంగా ఇంకో ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో మీరు పోరాటాలు అంటే నడపడం అంటే పోరాటాలు చేయాలని చెప్తున్నారు. అడవిలోకి వెళ్ళిపోయి మానవికం అంటున్నారు. అంటే ఇది పోలవరం లాంటి సమస్య. తప్పకుండా తమ్మి. కేవలం మేమే కాదు, మాతో పాటు మీరందరూ ఉండాలి. అందరం కలిస్తేనే ఆ పోరాటాలు విజయవంతమవుతాయి. అందుకోసం ఒకరు చేసేటోళ్ళు ఒకరు చూసేటోళ్ళం కాదు, మనం అందరం కలిసి దాన్ని సాధించుకుందాం. సమాంతర ప్రభుత్వాన్ని నడుపుదాం. దానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి. మీరు మేము మనమందరం కలిసి ఆ రాజ్యాన్ని తెచ్చుకుందాం. అక్క ఇప్పుడు ఈ పదజాలం ఏదైతుందో సమాంతర ప్రభుత్వం, అడవిలోకి వెళ్ళడం, పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం. అయితే మాలాంటి చిన్న చిన్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో మధ్యలో వీళ్ళంతా కూడా పోరాటం అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది ఆయుధం జబ్బకేసుకుని అడవికి పోయినటువంటి అట్లా విన్నారు కదా. అట్లా విని అందులోకెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చిండ్రు, ఆ జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే వాళ్ళ లోపల అంటే పోరాటాల ద్వారా అంటే మొన్నటిదాకా జరిగినటువంటి సకల జనుల సమ్మె ఈ టైపు పోరాటాలుగా భావించలేదు. అది అర్థం కావడానికి చాలా టైం పట్టిందని అంటే మాకున్న ఇన్పుట్స్ అన్నట్టు. పోరాటాల ద్వారానే తెలంగాణ అనేసరికి, పోరాటాలు అనేసరికి చాలామంది ఎక్కడికో ఊహించుకున్నారు. అంటే అన్నం తినకుండా ఇంట్లో కూర్చోవడం కూడా పోరాటం అనే అవగాహన కలపకపోవడం వల్ల కూడా, కొంత ఈ చైతన్యవంతులంతా ఐక్యం లేకపోవడం వల్ల కూడా తెలంగాణ అసలైన కొంతమంది
వాళ్ళను అంటే ప్రజల దగ్గరికి చేర్చలేకపోయింది అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి, మీరేమంటారు దాన్ని? అంటే వాస్తవమే కావచ్చేమో. అయితే నేనేమనుకుంటున్నా అంటే పోరాటం అంటే మన చేతిలో ఉన్నటువంటి ఏదున్నా అంటే ఇక్కడ సమస్య పోరాటం అనేసరికి ఇప్పుడు గద్దరన్న కానీ మీరు కానీ గతంలో చేసినటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి ఈ ప్రాంత విముక్తి కోసం, అవి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా తెలంగాణకు ఉపయోగపడతాయి. మీ నుంచి పోరాటం అని వినేసరికి అవతలి వాళ్ళు పోరాటం అంటే అట్లే పోవాలని అట్లాంటి, అంటే పోరాటం అంటే అటే పోవాలని అట్లా ఏం లేదు, అట్లా అదే చెప్పాలని కూడా మేమేం అనుకోవడం లేదు. కాకపోతే ప్రజారాజ్యం రావాలంటే ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఒక వ్యవస్థ పోయి ఒక మంచి వ్యవస్థ రావాలి అంటే ఒక మనిషిని మరొక మనిషి దోచుకోలేనటువంటి వ్యవస్థ రావాలి అంటే ఖచ్చితంగా తిరుగుబాటు ఉండాలి. ఆ తిరుగుబాటు ఏ లెవెల్లో ఉండాలి? వంట వార్పులతోటి ఆ తిరుగుబాటు రాదు. లేకపోతే ఇంకోటి ఏదో కబడ్డీ ఆడితేనో, లేకపోతే కబడ్డీ ఆడడం తప్పని నేను అంటలేను. కబడ్డీ అనేటువంటిది మన తెలంగాణలో ఒక మంచి ఆట. ఆ ఆటను ఎవరం మర్చిపోవద్దు. మేము కూడా ఆడుకున్నాం, అట్లా మా పిల్లలకు కూడా నేర్పుతున్నాం. అట్లా ఎవరైనా ఆడుకోవాలి. అంటే చిన్న చిన్న చూసి కూడా ఇదే పోరాటం అని చెప్పిండ్రు మన దగ్గర. అది బాధాకరమైనటువంటి అంశం. కానీ మిలిటెన్సీ రూపం కలిగినటువంటి పోరాటాలు కూడా ఇక్కడ జరిగినాయి. అది టఫ్ చేసి చూపించింది ఏంది అనేటువంటిది. ఏంది అనంటే ఎవరైతే మనల్ని దోస్తున్నారో వాళ్ళే తెలంగాణను అడ్డుకున్నారు గతంలో. అట్లా అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళే, ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతుల పట్టుకున్న వాళ్ళు వాళ్ళే, రాత్రికి రాత్రే కోటీశ్వరులైనటువంటి వాళ్ళు వాళ్ళే, ఇవాళ తెలంగాణను దోస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే తప్ప తెలంగాణ రాదు మనకు. అందుకోసం ఎటువంటి పోరాటాలు చేయాలి అంటే వాళ్ళ ఆస్తుల మీదకి పోవాలి, వాళ్ళ ఆర్థిక లావాదేవీల మీద దెబ్బ కొట్టాలి అనేటువంటి దానికోసమే మేము గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ మీదకి పోయినాం, ల్యాంకోయిల్స్ మీదకి పోయి తెలంగాణ ఉండేటటువంటి జెండా బాతినం. అంతేకాదు ఇది మీ ల్యాంకో హిల్స్ కాదు, తెలంగాణ పీపుల్స్ హిల్స్ అని చెప్పేసి పెద్ద బ్యానర్ కట్టి వచ్చినాం. అంటే ఎయిర్పోర్ట్ మీదకి పోయినాం. ఎయిర్పోర్ట్ కూడా ఎట్లొచ్చింది? గతంలో స్క్రాప్ అమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఇంత అతి కొద్ది కాలంలో ఇంటర్నేషనల్గా ఎట్లా ఎదుగుతారు? మరి 6 కాలం కష్టం చేస్తే తప్ప బతికెళ్ళనటువంటి వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అంతటా ఉన్నారు పేదోళ్ళు. ఈ తెలంగాణలోనే కాదు, ప్రపంచమంతటా కూడా పేదోళ్ళు ఉన్నారు. మరి ఆ పేదోళ్ళు 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు. తెల్లారు లేస్తే చెమటోడుస్తూనే ఉంటారు. మరి ఆ చెమటోడుస్తున్నటువంటి వాళ్ళు, కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఎందుకు అంతో ఇంతో కూడబెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఇట్లా వీళ్ళతో సమానంగా బతకలేకపోతున్నారు? మరి వాళ్ళే ఎందుకు కోటీశ్వరులు అయిపోతున్నారు? అంటే దీని మీద మనం ఖచ్చితంగా ఎటువంటి పోరాటాలు చేస్తే ఏ వ్యవస్థ వస్తుంది, ఈ వ్యవస్థకు ఆల్టర్నేట్గా ఏ వ్యవస్థ కావాలి అంటే ప్రజల రాజ్యం రావాలి. ప్రజల రాజ్యం రావాలి అంటే ఎట్లుండాలి? ప్రజల రాజ్యం నువ్వు నేను సమానంగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు టాటాలు బిర్లాలు ఒక దగ్గర ఉంటే ఊర్లలో కూలోళ్ళు ఒక దగ్గర ఉండాలనా? అట్లా కాదు కదా. ఈడ చిన్న గుడిసె ఉంటే కూడా ఈ గుడిసె ఉంటే కూడా నామూషి, అందుకని ఈ గుడిసెను తీసేసి మొత్తం అపార్ట్మెంట్ కడతామని చెప్తున్నటువంటి రోజులు ఇవి. అంటే గుడిసెను బీకేయాలని చూస్తున్నారు. అందుకని నేనంటే డెవలప్ కావద్దా? డెవలప్ కావాలి. డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో వీళ్ళ వృత్తులు ఆగమైపోవాలని చెప్పట్లేదు నేను, కానీ వృత్తులు ఆగమైపోతున్నాయి, వీళ్ళ బతుకులు ఆగమైపోతున్నాయి. అందుకని మనం ఎంచుకుంటున్నటువంటి పోరాటం ఎట్లుండాలి? సరే మేము వస్తుంటే మేము పోరాటాలు చేయాలి అని అంటే పోరాటం అంటే అదే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. పోరాటం అంటే అనేక రకమైనటువంటి రూపాలలో పోరాటాలు చేసి చూపించినాం మేము ఎట్లుండాలి పోరాటం. మిలిటెన్సీ ఉండాలి ఖచ్చితంగా. అంటే దేనికైనా సిద్ధం అనేటువంటిది ఉండాలి. కొంతమంది గుడ్డ నలగకుండా పోరాటాలు చేయాలని చూస్తారు. ఇస్త్రీ బట్ట నలగొద్దు, అది మిలియన్ మార్చ్ జరుగుతుంది, చెలో అసెంబ్లీ ముట్టడుంది అట్లా అనుకుంటున్నప్పుడు, ఇంకేమన్నా రైలు రోక ఉంది అని అనుకుంటున్నప్పుడు అవసరమైతే రైలు పట్టాల మీద పడుకున్నారు. అంటుతుంది అయ్యో నేను పడుకోను అని అనుకుంటే కుదరదు. కానీ కార్పెట్లు వేసుకుని మంచిగా పడుకున్నారు మనోళ్ళు. అది వేరే విషయం. సరే వేరే విషయం. గతంలో ఏం జరిగింది అనేటువంటిది వేరే విషయం అయినప్పటికీ నేను ఎందుకంటున్నాను అంటే పోరాటం అంటే ఎదురు తిరగడం, తిరుగుబాటు మనస్తత్వాన్ని అలవర్చుకోవాలంటున్నాం. కేసులకు, అరెస్టులకు, లేకపోతే జైళ్లకు భయపడితే సాధ్యం కాదు. దేనికైనా సిద్ధం అనేటువంటిది ముందుకు రావాలి. ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎత్తాలి. తిరగబడకపోతే, ప్రశ్నించడం అంటూ మనం నేర్చుకోలేకపోతే, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోలేకపోతే మన బతుకులు ఎప్పుడూ కూడా అణిగిపోయే ఉంటాయి. వాళ్ళు అణిచేస్తూనే ఉంటారు మనల్ని పైకి ఎదగనియరు, మనల్ని విడదీస్తారు. మనల్ని విడదీయడమే వాళ్ళ పని, మన అనైక్యతనే వాళ్ళ బలం. సో ఐక్యంగా ఉండి అందుకని మనం అందరం ఐక్యంగా ఉండాలి, తిరుగుబాటు చేయాలి. అది ఓకే. ఒక మంచి పాట మేమందరూ కూడా చాలా మంది మీ కార్యక్రమం ఉంటుందని ప్రకటించినప్పుడే అక్కతో నీ పాట పాడిపోయమని మాకు ఫోన్ల ద్వారా చెప్పిండ్రు. ఏ పాట? పాడరా మన పాట. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, దీన్నంతటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఇవాళ సాంస్కృతికంగా మన మీద దాడి జరిగింది, మన చరిత్రను మాయం చేయాలని చూసిండ్రు. ఇప్పటికీ కూడా కోటిలింగాల పరిస్థితి కూడా అట్లనే ఉంది.
అందుకోసం మన దాన్ని మనం కాపాడుకోవాలని కోరుతూ ఇది రాష్ట్రీయ గీతం అని మేమనుకుంటున్న రాష్ట్రీయ గీతం ఏందనంటే పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాతాను దుట సింధూరమై పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక జొన్న పిసికిలు తల్లి పాలోలెరా పాల పిట్ట వాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా సిబ్బి పూల నడుమ గౌరమ్మరా మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట అరే ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా ఎలుగెత్తి చాటింది తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు జానపదులు తేనెలొలికేనురా జానపదులు తేనెలొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట బాగుందక్క. మొత్తంగా ఈ పాట మీరు పాడుతుంటే వింటే దీంట్లో బాగా అనిపించిన అంశం పాటలు అంకితం ఇవ్వ ఏ రాజులు ఎందుకని పాలకుర్తి నుంచి ప్రజాకవులు. ఇప్పుడున్న ప్రజాకవులు కూడా వాళ్ళ పాటలు కొన్ని బయటికి రావాలంటే ఎవడో ఒక పాలకుల దగ్గరికి పోయి వాళ్ళకి భజన చేయకపోతే వచ్చే పరిస్థితి లేదు. అంటే కొంతమంది చెప్పినట్టు సింహాలు తమ చరిత్ర తాము రాసుకోకపోతే వేట కుక్కలు రాసుకుంటాయి అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే 69 నుంచి జరుగుతున్నటువంటి మేము పుట్టకపోయినా కొంత చరిత్ర చదివిన దానికి ప్రత్యక్షంగా చూసిన దానికి చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు మా దగ్గర సింగరేణిలో బల్లకృష్ణ స్వామి ఒక పాటలు రాశాడు చాలా ఏళ్ళ కింద. అక్కో మీ చెల్లెలం వచ్చిన నేను రాను బిడ్డో సర్కారు దావకాని. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే పాలకులను ప్రశ్నిస్తూ ఎవరి దగ్గరికి పోకపోవడం వల్ల తను ఎక్కడికో వెళ్ళిపోయి పాపం ఇవాళ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇటు మన ఉద్యమాలలో చేసిన వ్యక్తులే. ముక్కుసూటిగా ఉండి ఇప్పుడు ఒకసారి ముందు మాట్లాడుకున్నట్టు తెలంగాణ ఆంధ్రలో కలపొద్దని చెప్పి
కలిపిన రావయ్య మర్రి చెన్నారెడ్డి వెర్రి చెన్నారెడ్డి అని పాటలు రాసినటువంటి ముచ్చల సత్యనారాయణ గారు కావచ్చు, వీళ్ళంతా వాస్తవంగా అంటే రికార్డు చేసి ఇప్పటి వరకు అయితే ఎవరికి పెట్టలేదు. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, వీళ్ళందరి అంటే అమరుల త్యాగాలతోని ఇలాంటి మేధావుల యొక్క అనుభవాలతోని వాళ్ళ భుజాలపై నుంచి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పోరాటాల ద్వారా. ఈ రాష్ట్రంలో ఈ మిస్ అయిన వాళ్ళందరి చరిత్ర అంటే గతంలో చరిత్ర అయితే చెప్పలేదు. తెలంగాణ ఉద్యమం రావడం వల్ల సాగలేలమ్మ కావచ్చు, దొడ్డి కుమరయ్య కావచ్చు, వీళ్ళు కొంత వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, ఈ మిస్ అయిన వాళ్ళంతా కలెక్ట్ అయిపోయి చరిత్ర భద్రపరిచి భావితరాలకు అందుతుందనే ఆలోచన అంటే ఉంటుంది అనే నమ్మకం మీకు ఏమైనా ఉందా? తప్పకుండా అట్లా రికార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనలాంటి వాళ్ళ మీద ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఇంతకాలం దాని మీద నిజంగానే, ఎందుకంటే గతం నుంచి ఇట్లా ఇది రికార్డ్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద లేదు మనకు. ఎందుకంటే మనం చేస్తూనే పోయినాం. మనం ఏంటంటే మనం పనులు చేస్తూనే పోయినాం, ప్రజల సమస్యలు ఏందనేటువంటి బయటికి వెలుగు తీస్తూనే పోయినాం, పాడుతూనే పోయినాం, ఆడుతూనే పోయినాం, అట్లా ఉండిపోయింది. కానీ ఏదో కొద్ది గొప్ప చేసినటువంటి వాళ్ళు నిజంగానే నువ్వు అన్నట్లు ఈ మధ్యకాలంలో కొన్ని అక్కడక్కడ చూసిన నేను దానికి సంబంధించి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగానే చరిత్ర కొన్ని రాయలేకపోతే అది అంతే జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని తప్పనిసరిగా అది రికార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం చేయకపోతే మీరు ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. ఓకే అక్క, మీతో మాట్లాడడానికి కాలర్ తర్వాత ఇదే విషయం ఇంకా చర్చ కొనసాగిద్దాం. అన్న దండాలన్న నమస్తే. హలో అన్న నమస్తే. అన్న అంటే కాదే, ఎవరు మీరు, ఎక్కడికి వెళ్ళి చేస్తారు? మంచిర్యాల నుంచి రామకృష్ణ అన్న. నమస్తే అక్కతో మాట్లాడి. థ్యాంక్ యూ అన్న, గట్టిగా మాట్లాడే జరా. హలో అన్న, ముందుగా మీకు అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ తమ్మి. మంచిర్యాల చేస్తున్నా అన్న, మాట్లాడే చెప్పుండ్రే. అంటే మంచిర్యాల మా ఊరు కదా అని అన్న అక్కతో మాట్లాడారన్న. పర్వాలేదు మాట్లాడుండ్రి. అక్క ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేస్తుంటారు, పండుగలు చేస్తుంటారు రాజకీయ నాయకులు. ఇది మనం అనుకున్న సాయంత్రం చేసుకోవాలి కానీ ఇప్పుడు చేస్తుంటే ఏం లాభం అక్క? చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ప్రజల బాగోలు అన్ని నెరవేరినప్పుడే అసలైన తెలంగాణ పండుగ కదా అక్క. అవును. మీ ఉద్యమానికి ఒక విలువ ఉంది. రాజకీయ నాయకులు ఏం చేశారని వాళ్ళు విద్యార్థులను అమరులైన వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేయలేదు అక్క. అవును, వీళ్ళు ఏం సాధించారని ఇప్పుడే ఉద్యమం మన పండుగ చేసుకుంటున్నారు. కరెక్టే. అమరులైన కుటుంబాలకు ఏం సాయం చేయలేదు, ప్రజలకు ఏం సాయం చేయలేదు. ఇప్పుడు ఏం సాధించారని అంత మీ బాధలో అర్థం ఉంది. చెప్పండి, ఇంకేమైనా చెప్తారా? అధికారికంగా ఈ రోజు డేట్ ప్రకటించారు కాబట్టి అన్నా, అంటే లక్ష్యం సాధించబడలేదు పూర్తిగా, భౌగోళికంగానే తెలంగాణ వచ్చింది అనేది అతని ఉద్దేశం. అతని ఉద్దేశం. ఇంకోటి కూడా ఏంటంటే ఒకవేళ నిజంగానే 29వ రాష్ట్రంగా మనం స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నా అంబరాన్ని అంటే సంబరం చేసుకోవాల్సినంత అవసరం లేదు కదా అని ఆయన అభిప్రాయం. అంతే కదా, అది అందుకనే అంటే అనుకున్నంత ఏం సాధించలేదు, చాలా సమస్యలు అట్లనే ఉండిపోయినాయి, ఏముట్లకేం లేదు. సరే, అప్పుడు ఈ అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వకుండానే మీరు మాట్లాడితే ఎట్లా అని కూడా అంటుండొచ్చు. అవకాశం ఇచ్చేదాకా కూడా ఇంత సంబరం అవసరం లేదు కదా అని బాధపడుతున్నాడు ఆ తమ్ముడు. ఓకే, అంటే మీరు చెప్పేదే వాళ్ళు చెప్తున్నారు. అది ఓకే అక్క, ఇంకా అంటే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, 5-10 రోజులలో వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ విధానం అంతా చూస్తూ పోతుంటాం మనం. మీరు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? పోలవరం అనేది సమస్య ఉంది, అది మొదలు పెట్టేశారు ఆల్రెడీ, అదొక్కటి పక్క పంట పెట్టి ఇంకా గతంలో మేము ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడినప్పుడు కూడా చెప్పాలనుకున్నా, నేను ఒక పోరాటాలకు ఎక్కువగా వారసత్వం కలిగినటువంటి, ఎక్కువ నిర్బంధాన్ని ఎదుర్కొన్నటువంటి జిల్లాలు అటు వరంగల్, ఇటు కరీంనగర్ కూడా ఉన్నాయి. అక్కడ కల్లోలిత ప్రాంత చట్టం వచ్చింది, తీవ్ర నిర్బంధాలు ఎదుర్కొన్నారు అక్కడ ప్రజలు, అక్కడి నుంచి దొరల్ని తరిమి కొట్టిండ్రు, అట్లాంటి చరిత్ర ఉంది అక్కడ. అట్లాంటి జిల్లాలో ఇప్పుడు కూడా కొండలు కరిగిపోతున్నాయి, గ్రానైటు తరలిపోతుంది. ఈ గుట్టలన్నీ కూడా దాదాపు 700 గుట్టలు ఉంటే దాదాపు 300 గుట్టలు మాయమైపోయినాయి. అది ఎవరో కాదు, మన తెలంగాణ వాళ్ళే. అదొక బాధాకరమైనటువంటి అంశం. గతంలో మేము దాని మీద పోరాటం చేసినాం, మళ్ళీ దాని మీద పోరాటం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. అదొక్కటే కాదు, ఈ వలసలు పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి తిరిగి రావాలి. ఇక్కడ మూసివేయబడ్డటువంటి పరిశ్రమలన్నీ కూడా తెరిపించి వాళ్ళ వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా వీళ్లను కేటాయించాలి.
అట్లనే చెరువుల కుంటలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి, రియల్టర్ల చేతుల్లోకి పోయినాయి. ఈ గ్రానైట్ని తీయడం వల్ల పక్కనే ఉన్నటువంటి నీటి వనరులని అడగంటిపోయి పక్కనున్న చెరువులలో నీళ్ళన్నీ కూడా అడగంటిపోయినాయి. ఆ చెరువులలో నీళ్లు లేకపోవడం మూలంగా దానికి ఆనుకున్నటువంటి భూములలో పంటలు పండించుకునే పరిస్థితులు లేక వలసలు పోతున్నారు చాలామంది. ఆ ఊర్లు ఖాళీ చేసి చుట్టుపక్కల పట్టణాలకో లేకపోతే హైదరాబాద్కో బొంబాయికో ఇట్లా పోతున్నారు. ఈ సమస్య వీటి మీద మేము తీసుకోవాలని అనుకుంటున్నాం. ఓకే అక్క, ఇప్పుడు కొన్ని మీరు చెప్పారు కదా చెరువులన్నీ కూడా రియల్టర్ల చేతులు వెళ్ళిపోయినాయి, సింగరేణి భూములు ఉన్నాయి, అవి ఓపెన్ కాస్ట్లు అయిపోయినాయి. అంటే జరిగిన విధ్వంసాన్ని తిరిగి పూడ్చడానికి అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ అయితే అయిపోయింది, దాన్ని ఏం చేయలేము, కానీ ఆపగలగాలి. ప్రస్తుతానికి ఆపి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. కనీసం ఇప్పుడైనా చెరువు కబ్జా గురైంది, దాన్ని మళ్ళీ తవ్వలేము కదా, ఆల్రెడీ బిల్డింగ్లు నిర్మితమైనాయి కదా. బిల్డింగ్స్ ఉన్న చోట ఇప్పుడు మనం ఏం చేయలేము దానికి సంబంధించి. కానీ కొన్ని చెరువుల్ని అట్లనే ఉంచిండ్రు. ఆ చెరువుల వెంటనే పక్క పొంటి ఒక తొవ్వలేసుకొని పక్కన ఉన్నటువంటి వాటిని ఆక్రమించుకొని వాళ్ళ చేతుల్లో సరే బిల్డింగులు కట్టిన చోట ఇప్పుడు మనం కావాలంటే నిజంగానే ధైర్యం ఉంటే ప్రభుత్వం ఇప్పుడు అంటే వచ్చినటువంటి ప్రభుత్వం కొంచెం ధైర్యం చేసి ముందడుగేసి అవసరమైతే ఆ బిల్డింగ్ ఉదాహరణకి ఏంటంటే పిరంగి కాలువకు సంబంధించినటువంటి అంశమే నేను మీ ముందుకు తీసుకొస్తా. శంషాబాద్ దగ్గర పిరంగి కాలువకు సంబంధించినటువంటి పోతున్నటువంటి తొవ్వలో దాని మీదనే కరెక్ట్గా ఒక అద్దాల మేడ కట్టిండ్రు. వాస్తవంగా కూల్చాలనుకుంటే కూల్చాలంతే, ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే ప్రభుత్వం ధైర్యం. ఇందాక మాట్లాడుతున్నట్టు చరిత్ర రికార్డు చేయకపోతే చేయదనే నమ్మకం లేదని మీరు చెప్పారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, మీరు పాలకులను ఎప్పుడు అంటే రూపం మారొచ్చు, విధానం మారొచ్చు, కానీ పాలకులను మీరు ప్రజల పక్షాన మీరు ఉంటారు కాబట్టి పాలకులను మీరు నమ్మరు. ఓకే, మీరు మరి ఈ చరిత్రను రికార్డు చేసే క్రమంలో మీరు ఏం చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు? తప్పకుండా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ చరిత్రను రికార్డ్ చేసి కనీసం భావితరాలకు అందించడానికి కోసమైనా కానీ మన ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉన్నారు, ఇంకా ఇప్పుడు బండ్రు గారు కూడా ఉన్నారు. ఆయన అట్లాంటి వాళ్ళు కొంతమందిని దేవులాడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళే కాదు, ఇంకా కొంతమందిని కూడా దేవులాడి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు భావితరాలకు చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకోసం వాళ్ళది రికార్డ్ చేయాల్సినటువంటి కనీసం అసలు ఆ స్పృహ లేదు ఇప్పటిదాకా. ఎందుకనంటే అది అట్లా అనిపించలేదు, ఉండిపోతుంది ఖచ్చితంగా, దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు అనుకుంటారు. ఎట్లా తీసుకుంటారు? నిజంగానే అది ఉండాలి కదా, రికార్డు ఉండాలి కదా. ఆ రికార్డు ఉంటేనే భావితరాలకు ఉపయోగపడుతుంది. అది కనీసం చదువుకోగలుగుతారు, లేకపోతే వినగలుగుతారు, వాటికి సంబంధించినటువంటి రికార్డు ఉండగలుగుతారు. అందుకని ఖచ్చితంగా ఇవాళ పుస్తకాల రూపంలో లేకపోతే ఆడియో రూపంలో వీడియో రూపంలో అది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో చాలా ఉన్నాయి అట్లాంటివి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కనీసం మనలాంటి వాళ్ళ మీద ఉంది. నల్గొండ నుంచి మీతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. అన్న దండాలన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. జై జై తెలంగాణ అన్న. ఏం పేరన్నా? సురేష్ కుమార్ అన్న. సురేష్ కుమార్ అన్న, అక్కతో మాట్లాడండి. చెప్పు తమ్మి. జై నవ తెలంగాణ. నమస్తే అక్క. నమస్తే తమ్మి. జై తెలంగాణ అక్క. జై నవ తెలంగాణ. ముందుగా తెలంగాణ ఆదిరోజు శుభాకాంక్షలు అక్క. మీకు కూడా శుభాకాంక్షలు. చెప్పండి అక్క. మీ సాంగ్స్ బాగుంటాయి, మీ ఆల్బమ్స్ బాగుంటాయి అక్క. థ్యాంక్ యూ. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్య పాత్ర వహించారు అక్క. ఇట్లాక మానవుడు ఒక చెప్పింది కాక ఏం సాధించారని, అది కూడా కొంచెం ఆలోచించాలక. తప్పకుండా. అంటే మేమే ఆలోచించాలా, మీరు ఆలోచించారా తమ్మి? మేము కూడా ఆలోచిస్తాం అక్క. అదే అంటున్నా. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాక ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాక. ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాక. సరే సరే తమ్మి. ఛానల్ యజమాని కూడా శుభాకాంక్షలు చెప్పండి. ఓకే తమ్మి, థ్యాంక్ యూ. ఓకే, మంచిదాకా. జై తెలంగాణ. జై నవ తెలంగాణ తమ్మి. సో జనాలకి ఇంకా కూడా అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని సంఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంటే మనం చెప్తున్నది ఏం చేసినా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ కాలువ తీసినా ఎక్కడ చెరువు నెల కనిపిస్తుంది, దానికి రాజకీయమైనటువంటి ఒక లేకపోవడం కొంత కారణం కావచ్చు. సరే, అవన్నిటినీ మనం మళ్ళీ ఒక బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. విజయ గీతికలో చిన్న బ్రేక్ తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుందాం.